హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బయటికి వెళ్ళాం అనమాట. ఇంకా వచ్చేటప్పుడు బేకరీలో ఇవి తీసుకొని వచ్చాం పఫ్స్. ఇది వచ్చేసి చికెన్ పఫ్ అనమాట. ఇవి కొన్ని తీసుకున్నాము, చాలా పెద్దగా ఉన్నాయి. చూపిస్తాను ఇవి కూడా. వీటికి వచ్చేసి సాసు ప్యాకెట్స్ కూడా ఇచ్చారు, టమోటా సాసు. ఇదిగోండి, బాగా వేడిగా ఉన్నాయి అన్నమాట. అప్పుడే వేశారు, ఇంకా వేడివేడిగా ఉన్నాయిలే అని చెప్పేసి పిల్లలు కూడా తింటారని చెప్పేసి తీసుకున్నాం అనమాట. కొన్నేమో చికెన్ పఫ్స్ తీసుకున్నాము. కొన్ని ప్లేట్స్ కూడా ఇచ్చారనమాట. ఇంకా మరీ చిన్న ప్లేట్స్ ఉన్నాయిలే అని చెప్పేసి మామూలు ప్లేట్లలో పెట్టేశాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, బాగా వేడివేడిగా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి కర్రీ పఫ్స్ అనమాట ఇవి. అవి కూడా కొన్ని తీసుకున్నాము, ఇంకా 2 రకాలు తీసుకున్నాం. ఇంకా అవి కొన్ని ఇవి కొన్ని తీసుకున్నాం అనమాట. కర్రీ పఫ్స్ కొన్ని, చికెన్ పఫ్స్ కొన్ని తీసుకున్నాము. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, అప్పుడే వేశారు, వేడివేడిగా ఉన్నాయి అన్నమాట. ఇంకా అందుకని తీసుకున్నాము, ఫ్రెష్గా ఉన్నాయి అని చెప్పేసి. ఇంకా వాటికి ఏంటంటే కాంబినేషన్ ఇంకా సాస్ ఇచ్చారు ప్యాకెట్స్, ఇంకా అవే పెట్టుకొని తిన్నాము. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అసలు కవర్ కూడా వేడిగా అయిపోయిందండి, వేడివేడిగా ఉన్నాయి. ఆ వేడి కూడా ఆరలేదండి. మేము తిరిగి వచ్చినాక కూడా ఇట్లా ప్లేట్లో పెట్టినాక కూడా ఆరలేదు, అప్పుడే తీసారనమాట. ఇంకా తీసుకొని వచ్చేసాము. అవి కొన్ని ఇవి కొన్ని. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి, టేస్ట్ కూడా బాగా మెత్తగా ఉన్నాయి, బాగున్నాయి తింటుంటే కూడా. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు. ఇదిగోండి, సాస్ ప్యాకెట్స్ అయితే ఇచ్చారు అందులోకి. ఇంకా ఇష్టమైతే సాస్ పెట్టుకొని తినొచ్చు, లేకపోతే వట్టి అయినా తినొచ్చు కదా. సాస్ ఉంటుంటేనే బాగుంటుంది. ఇంకా అది సరిపోతే ఇంకా మనకి ఇంట్లో కూడా బాటిల్ ఒకటి తీసుకున్నాను, టమోటా సాస్ వచ్చేసి. ఇంకా అది కూడా తీసానమాట బయటికి. ఇదిగోండి, కొన్ని చికెన్ పఫ్స్, కొన్ని వచ్చేసి కర్రీ పఫ్స్ అనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, మెత్తగా కూడా ఉన్నాయండి, క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.